హలో నమస్తే వనక్కం మాదా వెల్కమ్ టు లలిత జ్యువెలరీస్ ప్రెజెన్స్ ఓయ్ ఫ్రెండ్ మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. మరి ఎట్లున్నారు అందరూ? మస్తుగా ఉన్నారులే, నేను కూడా మస్తుగా ఉన్నా. మీ అందరితో మాట్లాడడానికి వచ్చేసిన, మరి మీరు కూడా వచ్చేస్తున్నారా? ఏం చేయాలో తెలుసు కదా, స్క్రీన్ పైన కనిపించే నంబర్స్కి ఫటాఫట్ కాల్ చేసేస్తే మనం టకటక మాట్లాడేద్దాం. ఈరోజు టాపిక్ ఏం తీసుకుందాం అబ్బా అని అంటే కొత్త డ్రెస్. ఎందుకంటే నేను ఈరోజు కొత్త డ్రెస్ వేసుకొచ్చాను కాబట్టి. అమ్మాయిల థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది తెలుసా? ఒక అబ్బాయిని కలవడానికి వెళ్ళినప్పుడు రిపీట్ డ్రెస్ కాకుండా కొత్త డ్రెస్ ఏది ఉందబ్బా అని చూస్తారు. లేదంటే ఆల్రెడీ వాళ్ళకి ఒక ప్లాన్ ఉందనుకోండి, బయటికి ఎక్కడైనా ఇంకో డేట్కో వెళ్ళాలనుకున్నారనుకోండి, ముందుగానే ఒక 1 వీక్ బ్యాక్ ప్లాన్ చేసుకుంటారనమాట కొత్త డ్రెస్ వేసుకోవాలని. అట్లా నేను ఆలోచిస్తాను, మీరు కూడా అలాగే ఆలోచిస్తారా అనేది ఈరోజు మనం టాపిక్ తీసుకుందాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. మరి ఇంకెందుకు లేట్ భయ్యా, కాల్ కరో మేర్సే బాత్ కరో, బొచ్చట్లు పంచాయతీలు పెట్టుకుందాము. మరి ఈరోజు మన ఫస్ట్ కాలర్ ఉన్నారా? హలో, హాయ్ నమస్తే. హాయ్ నమస్తే మణికంఠు. ఎలా ఉన్నారు, బాగున్నారా? ఏంటి రోజు ఫస్ట్ కాల్ చేశారు? రోజు చేస్తానే ఉంటాను. కొంచెం గట్టిగా మాట్లాడచ్చు కదా. తినలేదా? తిన్నా. ఏం తిన్నారేంటి? ఇవాళ కూడా దోశలే. ఇవాళ అబ్బా రోజు దోశలేనా? అంతేగా మరి. అంతేగా మరి, ఏం చేస్తారు పాపం. రోజు పెళ్లి చేసుకుంటే ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు దోశ, ఒకరోజు ఉప్మా, ఇంకో రోజు సేమియా ఉప్మా, ఇంకో రోజు ఊతప్ప, అలాంటివి తినొచ్చు. పెళ్లి చేసుకోకుండానే తినచ్చు. మరి ఎందుకు మీరు పెళ్లి చేసుకోకుండా రోజు దోశలు ఎందుకు తింటున్నారు? నిన్న ఇవ్వాలి కదా. చెప్పు. మళ్ళీ రేపు కూడా తింటారుగా, అది మిగిలిన పిండికి రేపు కూడా వేస్తారు దోశలు. అసలైతే నిన్నటిది ఇవాళ సరిపోయింది. మళ్ళీ రేపు కూడా దోశలు వేస్తే ఏం చేస్తారు మీ పరిస్థితి? రేపు దోశలేరుగా. సర్లే, ఏదో ఒకటి, ఏదో అన్నాం ఫ్లోలో. మీకు మరీ అంత ఇష్టం లేదని మాకేం తెలుసు. సరే, నేను ఒక ఈరోజు టాపిక్ ఏం తీసుకొచ్చానో తెలుసా? హలో, చెప్పండి. ఇప్పుడు మీరు ఒక అమ్మాయిని కలవడానికి వెళ్ళారనుకోండి, లేదంటే అమ్మాయి మిమ్మల్ని కలవడానికి వచ్చిందంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? కొత్త డ్రెస్ కొనుక్కోవాలి, కలవడానికి వెళ్తున్నాం కదా అని చెప్పి. మీరు కూడా అలా అనుకుంటారా? లేదు, ఉన్న డ్రెస్సెస్ లోనే ఏదో మంచి. అరే, అబ్బాయిలు అట్లా ఆలోచిస్తారు, అమ్మాయిలు అట్లా ఆలోచించరు. మీరు మా ప్లేస్ లో ఉండి ఆలోచించండి ఏమైనా ఉంటే. మీ ప్లేస్ లో ఉండి ఆలోచించాలంటే ఒక విషయం చెప్పాలంటే, అది మన పాత వాళ్ళైనా సరే కొత్త వాళ్ళైనా సరే, వాళ్ళు మనీ అడ్జస్ట్మెంట్ ఉంటే గనక కొత్త డ్రెస్ కొనుక్కుంటారు. లేకపోతే ఇంట్లో వాటిని ఏదో ఒకటి మంచి డ్రెస్ తీసుకొని సెలెక్ట్ చేసుకొని రెడీ అయ్యి వాళ్ళ దగ్గర వెళ్తారు. ఏది ఏమైనప్పటికీ అబ్బాయిలు అలా ఆలోచించరు, చాలా తక్కువ ఉంటారు. కానీ అమ్మాయిలు మాత్రం వాళ్ళ మెంటాలిటీ అలాగే ఉంటది. ఇప్పుడు రేపు కలవాలనుకో, రేపు ఎల్లుండి కలవాలనుకో, మీరైతే ఏం చేస్తారంటే ఈ రోజు నుంచి ప్రిపరేషన్ చేసుకుంటారు. వాటికి కావాల్సిన మ్యాచింగ్ డ్రెస్ కి, అలాగే జూకాలు, గాజులు. అబ్బో, మీకు అన్ని తెలిసే. ఎవరు చెప్తున్నారు ఏంటి మీకు ఇవన్నీ? గర్ల్ ఫ్రెండ్ లేకపోయినా కూడా ఒకప్పుడు ఉండాలి లేలే కానీ మ్యాచింగ్ చెప్పుల కానించి పెట్టుకునే గుట్టుబుల్ల దాకా అంతా మ్యాచింగ్. ఒకవేళ సడన్ గా ప్లాన్ కదా, ఒకవేళ మ్యాచింగ్ లేకపోతే ఏం చేస్తారు చెప్పండి? మ్యాచింగ్ లేకుండా ఎందుకంటే ఇంట్లో ఏదో ఒకటి ఉంటాయి, వాటికి సంబంధించిన మ్యాచింగ్ ఉంటాయి ఇంట్లో. లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర లేదు, అప్పుడు లేదు క్యాజువల్ గా ఉన్న డ్రెస్ వేసుకుంటారు. లేదు ఫ్రెండ్స్ దగ్గర తీసుకుంటారు అప్పు. అదేనబ్బా, ఇప్పుడు సడన్ గా ఇప్పుడు రేపు కలవాలి, నైట్ ఫోన్ చేశారు, రేపు మార్నింగ్ 10కో 11కో 12కో కలవాలి. ఇప్పుడు ఇంట్లో ఉండే డ్రెస్సులు ఏదో ఒకటి ఉంటాయి కదా, వాటిలోనే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తారు. మామూలు క్యాజువల్ గానే వెళ్తారు, అంత రెడీ వెళ్ళాల్సిన అవసరం లేదు. అంతే అంటారా? క్యాజువల్ గా వెళ్తే చాలు. క్యాజువల్ గా వెళ్తే క్యాజువల్ గానే చూస్తారు అబ్బాయిలు. కొంచెం రెడీ అయ్యి కొంచెం హెవీగా అందరిలా కాకుండా ఒక డిఫరెంట్. అబ్బాయిల మనసు మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. అరే మణికంఠ గారు, అబ్బాయిల మనసు ఎలాంటిది అనేది మేము తొంగి చూడమండి. మేము మాత్రం మా అందంగా ఉండాలని అనుకుంటాం కలిసిన ప్రతిసారి. అంతేనండి, ఇప్పుడు పిచ్చి పిచ్చిగా వెళ్ళమని ఎవరు చెప్పరు, అది మంచిగా రెడీ అయ్యి వెళ్తారు కదా మాక్సిమం. ఇంకా మీతో వాదించి వేస్ట్. మీరు ఏదున్నా కాలికేస్తే మెడకి, మెడకేస్తే కాలికేస్తున్నారు అధ్యక్ష. ఒక వ్యక్తిని కలవాలంటే మనం ఒక నీట్ గానే రెడీ అయ్యి వెళ్తారు, పిచ్చి పిచ్చిగా రెడీ అయ్యి వెళ్ళరు.
నీట్గా అంటే అలా కాదండి, కొంచెం మంచి డ్రెస్అప్ వేసుకొని అటెన్షన్ గ్రాప్ చేయాలి అని అంటున్నాను నేను. మరి నేను అనేసానండి, ఇప్పుడు కొనుక్కుంటే టైం లేదు, ఉన్న వాటిలోనే కొద్ది మంచిది సరే, వండర్ఫుల్ మణికంఠ గారు, ఐ అగ్రీ, ఐ అండర్స్టాండ్. మీరు ఒక మాట మీద కట్టుబడి ఉంటే దానికి ఇంకా వ్యతిరేకంగా మీరు ఎప్పుడు మాట్లాడరు. ఈరోజు కూడా అదే జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. చారా, బాయ్ బాయ్. నెక్స్ట్ కాల్. హలో. హలో. హాయ్. హాయ్. ఎవరబ్బా? మల్లిక. ఎవరు? మల్లిక. మల్లిక. అవును. ఏ మాట్లాడు మాట్లాడు మల్లిక. మాట్లాడుతున్నాను నేను. మల్లిక, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావురా? డోను. ఆ? డోన్ అక్క. డోనా? అవును. ఏం చేస్తుంటావు? చదువుకుంటున్నావా, జాబ్ చేస్తున్నావా? లేదు, హౌస్ వైఫ్. ఓ మై గాడ్, పప్పులో కాలేసానే నేను. మల్లికని నేను కాలేజ్ స్టూడెంట్ అనుకున్నాను, కానీ తను హౌస్ వైఫ్ అంటుంది. ఎలా దబ్బా? ఏం తింటుందో మల్లిక అలా అడుగుదాం. జరిగిపోతూ ఉంటాయి కొన్ని. ఏం తింటున్నావు నువ్వు? నేనా? మ్. దోశ తిన్నా. దోశ తింటే వాయిస్ ఇలా స్వీట్ గా మారుతుందంటే ఇంకా నేను రోజు దోశలే తినేదాన్ని కదా. ఇది మరి ఓవర్ అక్క. సరే మల్లిక, కిడ్స్ ఉన్నారా? లేదక్క. రీసెంట్లీ మ్యారీడా? లేదు. సరే, పెళ్లి married. మీద నీ ఒపీనియన్ ఏంటో చెప్పవా ప్లీజ్, చేసుకునే వాళ్ళందరికీ. చేసుకోవాలి, బట్ టైంలో చేసుకోవాలి. తొందరగా చేసుకోకూడదు, లేట్ గా చేసుకోకూడదు. వావ్, ఇదైతే చాలా చక్కగా చెప్పావు. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు అందరికీ. పెళ్ళి అనేది 20s కి ముందు చేసుకోవద్దు, 30s తర్వాత చేసుకోవద్దు, 25 to 30 మధ్యలో కానీ 32 మధ్యలో కానీ చేసుకోమంటున్నావు, అంతే కదా? ఎందుకంటే నేను ఫేస్ చేసినా కదా. అయితే నేను ఇంకొక 10 years ఉందన్నమాట నాకు పెళ్లి చేసుకోవడానికి. అమ్మో. ఇంకా 10 పర్లేదా అక్క? ఇంకా 10 years అంటే నా తరాలు, నెక్స్ట్ తరాలు వాళ్ళు కూడా వచ్చేస్తారు నాకు హ్యాపీగా, అప్పుడు చేసుకుంటాను నేను. ఓకే కదా? అవును. సరే మల్లిక, మీ హస్బెండ్ లో నీకు నచ్చే క్వాలిటీస్ ఏంటో చెప్పవా? మా హస్బెండ్ లో అంటే ఎక్కువగా కోప్పడడు. ఓ, కూల్ గాయా? అవును. మిస్టర్ కూల్. అవును. ఇంకా ఇంకేముంది, సైలెంట్ గా ఉంటాడు ఎక్కువ. నేను ఇంట్రోవర్టా? అవును. పక్కన ఉన్నారా ఏంటి? లేదు. మరి ఎందుకు అంత బ్లష్ అవుతూ మాట్లాడుతున్నావు మల్లిక? మా ఆయనకి దూరంగా ఉండి 1 week అవుతుంది అక్క. మిస్ అవుతున్నా. ఓ, ఎక్కడికి వెళ్ళారేంటి? నేనే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. ఎక్కడ అమ్మ వాళ్ళ ఇల్లు? ఇక్కడ యాడికి సైడ్ అక్క, తాడిపత్రి సైడ్. అయ్యయ్యో, తాడిపత్రిగా? అవును. ఫోన్లే, మళ్ళీ కలుస్తావుగా, 1 week కదా, అప్పుడప్పుడు దూరంగా ఉంటే ప్రేమ ఇంకెక్కువ పెరుగుతుందంట. అవునక్క, పెరుగుతుంది మరి, అందుకే గుర్తొస్తున్నాడు. లవ్ మ్యారేజా మీది? లేదక్క, అరేంజ్ మ్యారేజ్. ఫోన్లే, అరేంజ్ మ్యారేజ్ అయినా కూడా ఇంత మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఇంత మిస్ అవుతున్నావు అంటే చాలా గ్రేట్. సో మంచి రిలేషన్ మీది, ఇలాగే లాంగ్ లాస్టింగ్గా ఉండాలి, ఇద్దరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. బాయ్ మల్లిక, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. చాడా, బాయ్ బాయ్. నెక్స్ట్ కాల్. హలో. హాయ్. హలో. 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 హాయ్. హాయ్. హలో. హలో. బోలో. హలో. ఏ ప్రోగ్రాం? ఏం కావాలి? ఏం కావాలి? ఇక్కడ ఐస్ క్రీమ్, చాక్లెట్, నూడిల్స్, మ్యాగీ, మంచూరియా, ఏం కావాలి? మిస్ కాల్ కావాలా? హలో. అరే రే 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 రే, బాబు కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నాడే. టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టేరా తమ్మి. ఏమొద్దా? ఏది వద్దా? సరే, నువ్వు మళ్ళీ కాల్ ట్రై చేయి. నూడిల్స్ కావాలా? ఎంత, సింగలా ఫుల్లా? నువ్వు టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి నాతో హ్యాపీగా మాట్లాడామనుకో, మనం ఇద్దరం చక్కగా మాట్లాడుకోవచ్చు. నువ్వు టీవీ చూసావంటే టీవీ డిస్కనెక్ట్ అయిపోతుంది కాల్. హలో. ఎస్ నాకు అర్థమైంది, నువ్వు టీవీ చూస్తున్నావు.
ఎనీవేస్ మనం నెక్స్ట్ కాల్ తీసుకుందాం. ఇలా అయితే అవ్వదు, ఎందుకంటే నువ్వు టీవీలో చూస్తూ ఇక్కడ రిప్లై ఇస్తున్నావు కాబట్టి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో హలో, హాయ్ నమస్తే అండి, మీ పేరు? మాధవి అండి. మాధవి గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి. చాలా బాగున్నారా, ఓన్లీ బాగున్నారా? చాలా బాగున్నానండి. అబ్బా హ్యాపీగా ఉందండి మాధవి గారు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? భద్రాచలం అండి. భద్రాద్రి అక్కడ శ్రీరాముడు ఎలా ఉన్నాడండి భద్రాద్రిలో? బాగున్నారు. సీతమ్మ వారు బాగున్నారా? బాగున్నారండి. కొంచెం అడిగానని చెప్పండి, మా మీద బ్లెస్సింగ్స్ కురిపించండి ప్లీజ్. ఓకే ఓకే. ఓకే, వెళ్తుంటారా టెంపుల్కి? వెళ్తామండి. ఓకే, సో ఇప్పుడు శ్రీరామనవమి త్వరలో రాబోతుంది కాబట్టి మామూలు హడావిడి ఉండదు అక్కడ. అవును అవును. మీరు ఏం చేస్తుంటారు ఇంతకీ? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? ఓకే మాధవి గారు, హౌస్ వైఫ్లకి టైం పాస్ ఎలా అవుతుందండి పనులన్నీ అయిపోయాక? హలో ఉన్నారా మాధవి గారు? ఓ కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది. నెక్స్ట్ కాల్. హలో హాయ్ ఫ్రెండ్. వచ్చావా ఫ్రెండ్? రాననుకున్నావా రాలేననుకున్నావా? నువ్వు వస్తావని నాకు తెలుసు ఫ్రెండ్, నువ్వెందుకు రావని నేను ఎందుకు అనుకుంటాను? తెల్లారితే నీకు మోనికా తప్ప ఎవరు కనిపించరని అంటావు అసలే. కరెక్ట్ కాదు అది మౌనిక, నువ్వే. మరి ఏం చేసావు నువ్వు నా కోసం చెప్పు ఫ్రెండ్? నీకోసం పూజ తెప్పించిన. ఏం కోరుకున్నావు నా కోసం పూజలో? నువ్వు మంచిగా ఉండాలి, నువ్వు ఇంకా పైకి వెళ్ళాలని. నేను పైకి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నావా నువ్వు? నువ్వు CEO అవ్వాలని కోరుకున్నా. బాబు CEO అవ్వాలని కోరుకుంటున్న వాడివి పైకి వెళ్ళిపోవాలి నువ్వు ఇంకా అని అంటే నేను ఏమనుకోవాలి చెప్పు? హైయర్ పొజిషన్స్ అని దాన్ని అలా అనకూడదు. ఇప్పుడు నువ్వు ఇంకా పెద్ద యాంకర్ అవ్వాలి, మంచి మంచి షోస్ చెయ్యాలి అని చెప్పు. నువ్వు మంచి మంచి షోస్ చేయాలి, ఇంకా ఫ్యూచర్ చాలా మంచిగా ఉండాలి. అది లెక్క. సరే ఇప్పుడు ఒక అమ్మాయి గాని ఒక అబ్బాయి గాని ఫస్ట్ టైం వాళ్ళని కలవడానికి వెళ్తున్నారంటే కొత్త డ్రెస్ వేసుకొని వెళ్తారు, అది ఎంతవరకు నిజం? అదే 50% కరెక్ట్, ఇంకా 50% మెంబర్స్ వేసుకోరు. ఎందుకు వేసుకుంటారుగా కొత్త డ్రెస్? కానీ అది వేసుకునేది నాకు కొంచెము బిల్డప్ చేయడం కనిపిస్తుంది. ఓ బిల్డప్ ఎందుకు? కొంచెం ఫస్ట్ మీట్ ఇస్ ద బెస్ట్ మీట్ అవ్వాలని అనుకోవచ్చు కదా. ఎందుకంటే నా దగ్గర రీజన్ ఉంది ఫ్రెండ్. చెప్పు ఫ్రెండ్, లాగ్ చేయకుండా తొందరగా. ఎందుకంటే వాళ్ళకున్న స్టేటస్ ని చూసేకుండా వీళ్ళది వాళ్ళది అప్పు చేస్తున్నా తీసుకుంటారు. అదేదో ఫైనాన్షియల్. ఎనీవేస్ నువ్వు చెప్పింది మేము లాగ్ చేస్తున్నాము, నువ్వు అనుకున్నట్టే అందాం, అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళదిలే. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ రఘు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. చాడా బై బై. నెక్స్ట్ కాల్. హలో హలో, హాయ్ అక్క. హలో హాయ్ చెల్లి, ఎలా ఉన్నావు? ఎలా ఉన్నావురా? నేను బాగున్నానక్క, నువ్వు ఎలా ఉన్నావు? సూపర్ సూపర్. జానువేనా? ఏ మేరీ జానే మన్. చూసావా ఎంత కరెక్ట్ గా చెప్పావను? అవునక్క. నీ వాయిస్ లో ఆ బేస్ చూసి నేను జాను అని కనిపెట్టాను. మరి నువ్వు నా కోసం ఏం చేసావు? ఒక పాట కూడా పాడట్లే నువ్వు. అక్క నేను చేసిందే ఈ రోజు చేశాను అక్క, లైవ్ కాల్. ఎందుకని ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు? గుర్తు రాలేదా నేను? వెళ్ళామక్క, చెన్నై వెళ్ళామక్క. చెన్నై వెళ్ళావా? సరే ఎనీవేస్ ఎక్కడికి వెళ్ళినా నువ్వు మమ్మల్ని మాత్రం మర్చిపోవద్దు అని నేను కోరుకుంటున్నాను. హలో చెప్పక్క. సరే మరి ఏదైనా సాంగ్ వేసుకో, మరి ఈరోజు సాంగ్ పాడు. సాంగ్ అయితే నెక్స్ట్ లైవ్ లో పాడతాను అక్క. కుదరదు. నెక్స్ట్ లైవ్ లో అయితే నువ్వు బాలు కోసం పాడినట్టు ఉంటది, ఈ లైవ్ అయితే నా కోసం పాడినట్టు ఉంటది. ఏం కాదు, బాలు అని కూడా పదని పాడమన్నాడు, కానీ నేను నెక్స్ట్ లైవ్ లో పాడతానని చెప్పాను. మళ్ళీ నువ్వు నెక్స్ట్ లైవ్ లో కూడా నెక్స్ట్ లైవ్ లో అని అంటే అప్పుడు నేను బిస్కెట్ అవుతాను కదా.
ఏం కాదు, నేను నిజంగా వంట లైవ్ లో పాడతాను. చూస్తాను ఆగు. ఈ రోజు నువ్వు పాడలేదంటే అప్పుడు చెప్తా. సరే నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగు. నేను హైదరాబాద్ వచ్చాను, బట్ మీ దగ్గర మాకు తెలియలేదు, అందుకే రాలేదు. గూగుల్ ఓపెన్ చేయి, స్టూడియో 1 అని కొట్టు, నీకు డైరెక్ట్ గా మన లొకేషన్ లో వదులుతుంది. అవునా? లోపలికి వచ్చేసే హ్యాపీగా. నిన్ను లైవ్ లో ఇక్కడ కూర్చోబెడతా. ఓకే, సరేనా? ట్రై చేయి అట్లా. ఈ రోజు ఏంటంటే మంచి క్యూట్ గా మంచి అందంగా కనిపిస్తున్నావు. థ్యాంక్ యూ రా. నేను ఎప్పుడు క్యూటే రా, మీరు సరిగా చూడట్లేరు నన్ను. బాబోయ్, మీరందరు సరిగా చూడట్లేదు. నేను రోజు క్యూట్ గానే ఉంటాను, ఇవాళేం కాదు. మేము ఎలా అంటామా? ఏంటి? మేమెందుకు చూడట్లేదు, డైలీ చూస్తున్నాం. మరి డైలీ క్యూట్ అనట్లేదు, ఈ రోజే క్యూట్ ఎందుకు అన్నావు? నేను కొత్త డ్రెస్ వేసుకున్నానా? అవును, బట్ రోజు చాలా క్యూట్ గా ఉన్నామని చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్. సరే నేను క్వశ్చన్ అడుగుతానంటే నువ్వు వినట్లేదురా. ఓకే, అడగక్క. ఏంటంటే ఇప్పుడు ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ ఫస్ట్ టైం ఎవరినైనా మీట్ అవ్వడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు కొత్త డ్రెస్ వేసుకొని వెళ్తారా లేదా? వెళ్తారు. అయితే కొందరు ఏమంటున్నారంటే అలా ఏం కాదు, అది బిల్డప్ ఇవ్వడానికి అని. ఇందాక లాస్ట్ కాలర్ అన్నారు, ఇంతకు ముందు కాలర్ ఏమో ఎవరి ఒపీనియన్ వాళ్ళది, ఎందుకు సోకులు చేసుకోవడం అలా. నువ్వు నీ ఒపీనియన్ ఏంటి అసలు? కొంచెం మనం నీట్ గా కనిపించాలి కదా. అది ముందున్న వాళ్ళు ఎవరైనా కానీ మనం మన అక్క ఈ రోజున అబ్బాయిలందరూ ఏమంటున్నారో తెలుసా అక్క? అమ్మాయిలు నమ్మకూడదు, అమ్మాయిలు మంచి వాళ్ళు కాదు అని చెప్పి ఏడిపిస్తున్నారు. లేదు, అమ్మాయిలే మంచి వాళ్ళు. వాళ్ళకి ఇంకా కళ్ళు తెరుచుకోవట్లేరు. వాళ్ళు ఇంకో 10 ఏళ్ళు దాటితే వాళ్ళకే తెలుస్తుంది అమ్మాయిలే మంచి వాళ్ళు. పొద్దుట నేను బాలు అన్నకి కాల్ చేస్తే బాలు అన్న నా పేరు మర్చిపోయాడు అంట. అసలు నేనే గుర్తులేదంట అన్నకి. నేను ఏడిపించడానికి చేస్తుంటాడు, అతనికి అన్ని గుర్తుంటది. 10 ఏళ్ల క్రితం చేసిన కాలర్స్ ని కూడా గుర్తు పెట్టుకుంటాడు. అవును, అన్నకి కాల్ చేసి పొద్దుట కాల్ చేసి అన్న అలాగా అన్నాడు. లేదులే, నేను ఏడిపించడానికి చెప్పుంటాడులే జాను, నువ్వేం ఫీల్ అవ్వకు. నువ్వు మాత్రం ఇంకో అరగంట టైం ఉంది నీకు, పాట నేర్చుకో. నెక్స్ట్ లైవ్ కి కాల్ చేసినప్పుడు సాంగ్ పాడాలి నువ్వు, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ జాను. చాలా బాయ్. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హాయ్ అండి. హలో, మీ పేరు? నూర్జా గారు, ఎక్కడి నుంచి? ఏం చేస్తుంటారు? హౌస్ వైఫా? ఓకే, హాబీస్ ఏంటి? ఏం చేస్తుంటారు వర్క్ అన్ని అయిపోయిన తర్వాత? ఏం లేదు మేడం, ఖాళీగా ఏమైనా టైం పాస్ కి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అలాంటివి, కుట్లు అల్లికలు? ఏం లేదు మేడం, ఖాళీగానే. టీవీస్ సీరియల్స్ అవి కూడా చూడరా? అవును మేడం. చూస్తారా సీరియల్స్ సినిమాలు? ట్రై చేస్తున్నాను మౌనిక మాట్లాడాలని. ఓ, నా పేరు తెలుసా మీకు? అవును మేడం, తెలుసు. థ్యాంక్ యూ అండి. చూస్తున్నారేమో మీరు రోజు లైవ్. అవును మేడం. ఓకే, సో ఈరోజు నేను క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని లాస్ట్గా. యాక్చువల్గా ఇది అమ్మాయిల అబ్బాయిలకి అడగాల్సిన క్వశ్చన్. మీకు మ్యారేజ్ అయింది, బట్ స్టిల్. అయ్యింది మేడం, మాకు 2 అబ్బాయిలు మేడం. పెద్ద అబ్బాయిది March 9 కు బర్త్డే ఉంది మేడం, విష్ చెప్పండి. ఏం చదువుకుంటున్నాడు అబ్బాయి? 9th. పేరు? షారుఖ్. హాయ్ షారుఖ్, ఎలా ఉన్నావు? బాగున్నావా? నీకు అడ్వాన్స్ గా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. సో మీ మదర్ నూర్జా గారి తరఫున, నా తరఫున కూడా వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. మీరు కూడా చెప్పండి. ఇద్దరు అబ్బాయిలు బాగున్నారు. అల్లరి ఎక్కువ ఎవరు చేస్తారు? పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయా? ఎక్కువ అల్లరి ఎవరు చేస్తారు? సైలెంట్ గా ఎవరు ఉంటారు ఇద్దరులో? అందరి ఇంట్లో ఇదేనండి. ఇంట్లో పెద్ద కొడుకు మాత్రం సైలెంట్ గా ఉంటాడు, చిన్న కొడుకు మాత్రం చాలా బాధ్యతగా ఎక్కువ అరుస్తాడు అనమాట. అల్లరి ఎక్కువ ఉంటది. కానీ ఇంకో విషయం తెలుసా, తల్లిదండ్రులకి గారాబం చిన్న కొడుకు మీదే ఉంటది. అదెందుకో అర్థం కాదు. ఎందుకు? పెద్ద కొడుకు అయినా చిన్న కొడుకు అయినా ఇద్దరు కొడుకులే కదా. ఇద్దరు కొడుకులు సపోర్ట్, పెద్ద కొడుకు డాడీ ఇస్తారు,
మీరేమో చిన్న అబ్బాయికి. ఎనీవేస్ చాలా చక్కగా చెప్పారు. చిన్న పెద్ద అని కాదు, అందరికీ ఈక్వల్ ప్రేమనే ఉంటుంది, కానీ జస్ట్ అంతే, అదొక కైండ్ ఆఫ్ ఎమోషన్ అన్నమాట, పేరెంట్స్ ఎమోషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. చడా బై బై నూర్జా గారు. నెక్స్ట్ కాల్. హలో హలో హాయ్. హాయ్, హలో, ఎవరు? నేను కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను అక్క. కర్నూలు నుంచా తమ్ముడు, ఆ చెల్లియా? నీ హలో, పేరు చెప్పురా. అమ్మా, టీవీ హలో? టీవీ చూస్తున్నావు కదా, నాకు అర్థమైంది. ఫస్ట్ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టేసేవా ప్లీజ్? పెట్టినా మ్యూట్ లో. పెట్టావా? మరి నీ పేరు చెప్పు ఇప్పుడు. హలో, హలో హలో, నీ పేరు చెప్పవా? వాట్ ఈస్ యువర్ నేమ్? అమ్మాయి నేనే సంజీనా, అమ్రీనా, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? కర్నూలు నుంచి చేస్తున్నాం. ఏం చేస్తుంటావు? నేను ఇంటర్ చదువుతున్నా. ఇంటరా? ఈరోజు కాలేజ్ డుమ్మానా? అవునక్క. అయ్యయ్యో, మీతో ఎందుకు? మాట్లాడాలని పొందకటినా. బా, బిస్కెట్లు వేయమంటే ఇంత ఇంత పెద్ద బిస్కెట్లు వేస్తారా మీరు? నాకు అర్థం కాదు. లేదక్క, నిజం. నేను 4 రోజుల నుంచి ట్రై చేస్తున్నా ఫోన్. నా పేరేంటో చెప్పు ఫస్ట్ నువ్వు. తెలీదు, మళ్ళీ నాతో మాట్లాడడానికి ట్రై చేశాను అంటున్నావు. అవును, చెప్పు, నా పేరు చెప్పు. నువ్వు చెప్పు అక్క నీ పేరు. నా పేరు నేను చెప్పుకుంటే ఏంటి మజా? నువ్వు చెప్పాలి. నువ్వు చెప్తే నేను చెప్తా. నా పేరు రంభ ఊర్వశి మేనక. కాదులక్క, నిజం చెప్పు. మోనిక నా పేరు. మౌనిక. సరే అక్క. ఓకేనా? మీరు చాలా క్యూట్ గా నా డ్రెస్ లో. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. టాటా బై బై, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. నెక్స్ట్ కాల్. హలో 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 హాయ్. హలో, ఉన్నారా? హలో, మీ పేరు? జ్యోతి. హాయ్ జ్యోతి. అండి. హాయ్. నాతో మాట్లాడుతుంది జ్యోతి. నెక్స్ట్ మంత్ నేను వెళ్దాం అనుకుంటున్నాను తిరుపతి. మేము కూడా వెళ్ళాలనుకుంటున్నాం సమ్మర్ తిరుపతి. బాగుందా రైమింగ్? బాగుందా? ఏదో ఫ్లోలో అలా వచ్చేసింది. నిజమే, వెళ్దాం అనుకుంటున్నాను. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు జ్యోతి గారు? మేము రామ్నగర్ దేవర దగ్గర. రామ్ నగర్ దేవర్ దగ్గర. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీ హస్బెండ్ కి వైఫా, హౌస్ కి వైఫా? మీ హస్బెండ్ కి మీరు వైఫా, హౌస్ కి వైఫా? రెండు. రెండు. రెండిట్లో ఏది ఇష్టం మీకు? రెండు ఇష్టమే. ఒకటి చెప్పమంటే? తప్పదు, రెండు చెప్పాలి. రెండు చెప్పాలి. ఇంటిని చూడాలి, ఇటు హస్బెండ్ ని చూడాలి, అంతే అంటారు కదా. ఇది లేకపోతే అది లేదు, అది లేకపోతే ఇది లేదు. పిల్లలు? 2 పాపలు. 2 పాపలా? ఓకే. ఏం చదువుకుంటున్నారు పాపలు? పెద్ద పాప ఎల్కేజీ. 5 years 3 years. ఓ, బుడ్డి బుడ్డి పిల్లలు. బుద్ధి బిడ్డలు. ఫుల్ టైం పాస్ మీకు వాళ్ళతో. చాలా. ఆహా, ఓకే. సో పేర్లేంటి? ఒకసారి హాయ్ చెప్దాం వాళ్ళకి. నమస్తే హన్విక. హన్విక, నమస్తే. నమస్వి. బాగుంది పేర్లు. హన్విక, నమస్వి. మీ ఇద్దరికి స్పెషల్ హాయ్ ఫ్రమ్ ఓయ్ ఫ్రెండ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. టాడా బై బై. రైట్, ఇది ఇవాళ మన లలిత జ్యువెలరీస్ ప్రెజెన్స్ ఓయ్ ఫ్రెండ్. సో మరి రేపు సరికొత్త టాపిక్ తో మీ ముందు ఉంటాను. టిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ మోనికా సైనింగ్ ఆఫ్. టాడా బై బై.